హలో, వెల్కమ్ టు రామ్ కార్టూన్ స్టోరీస్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శివ అనే పిల్లవాడు ఉండేవాడు. శివ చాలా చురుకైన పిల్లవాడు. మంచి చదువు చదువుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. అతను ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. ఒకరోజు శివకు కిరణ్ అనే స్నేహితుడు పరిచయం అయ్యాడు. కిరణ్ ఒక సరదా పిల్లవాడు. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టేవాడు కాదు. ఆటలాడుకోవడానికి ఎక్కువ ఇష్టపడేవాడు. శివ మరియు కిరణ్ మంచి స్నేహితులు అయ్యారు. బాగా ఆడుకోవడం కూడా మొదలుపెట్టారు. అయితే కొద్ది రోజుల తర్వాత శివ కిరణ్ యొక్క అలవాట్లను అనుకరించడం ప్రారంభించాడు. అతను చదువును నిర్లక్ష్యం చేసి ఆటలు ఎక్కువ సమయం గడిపాడు. అతని గ్రేడ్లు పడిపోయాయి. ఎక్కువ సమయం ఆడుకోవడం సరిపోయేది. అప్పుడు మెల్లగా శివకు తను మారిపోయాడు అని అర్థమైంది. ఒకరోజు శివ వాళ్ళ తల్లిదండ్రులు మరి ఒక పట్టణానికి బదిలీ అవ్వడం జరిగింది. శివ అందరికీ బాయ్ చెప్పి కిరణ్కి వీడ్కోలు పలికి బాధగా కొత్త పట్టణానికి బయలుదేరాడు. శివాని కొత్త పాఠశాలలో చేర్చారు వాళ్ళ తల్లిదండ్రులు. కొత్త పాఠశాలలో శివకు ఉదయ్ అనే పేరు గల స్నేహితుడు దొరికాడు. ఉదయ్ ఒక మంచి విద్యార్థి. అతను ఎప్పుడూ చదువుపై దృష్టి పెట్టేవాడు మరియు పాఠశాలలో అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు. శివ మరియు ఉదయ్ మంచి స్నేహితులు అయ్యారు. కొద్ది నెలల్లో శివ ఉదయ్ యొక్క కృషి మరియు నిజాయితీని చూసి ప్రభావితుడయ్యాడు. అతను తిరిగి తన చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించడం ప్రారంభించాడు. అతని గ్రేడ్లు మెరుగుపడడం స్టార్ట్ అయ్యాయి మరియు అతను మంచిగా చదవడం స్టార్ట్ అయింది. మరింత బాగా చదవడానికి కృషి చేసేవాడు. అలా సమయం సాగుతుండగా శివ ఈ విషయం తెలుసుకున్నాడు. మంచి స్నేహితులు ఉండడం ఎంత ముఖ్యం అనేది. మన చుట్టూ ఉన్నవారు మనలను ప్రేరేపించి మంచిగా మార్చగలరు. శివ ఉదయ్ స్నేహానికి కృతజ్ఞతగా ఉన్నాడు మరియు మంచి పనులను చేసే దారిని ఎంచుకున్నాడు. అందుకే శివ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఎప్పుడు మంచి స్నేహితులను ఎంచుకోండి, ఎందుకంటే వారు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. మంచి గుణాలు కలిగిన వారితో సమయాన్ని గడపడం మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అంతే మరి ఈరోజుకి అంతా. బాయ్.